కన్నీళ్లతో నిండిన కళ్ళు, అవి తుడవడానికి వాళ్ళ చేతులు కూడా భయపడేంత బాధ. ఇరువురి మధ్య ఉన్న దూరం కూడా గుబులు పడుతుంది. విడిపోతున్నారా అని ఆశ్చర్యపడి. ఇది కారణాలు చూపించి వద్దనుకుంటున్న ప్రేమ కాదు, కలిసి బ్రతకలేమని తెలుసుకుని ఒకరినొకరు అర్థం చేసుకుని దూరం అవుతున్న ప్రేమ. కళ్ళ నుండి ఒక వర్షమే కురుస్తుంది, గుండెల్లోని బాధ కుంపట్లా రగులుతుంది. అటువంటి తరుణాన వాళ్ళ మాటల సంభాషణ. మన ఈ 5 ఏళ్ల ప్రేమని ఈ అరగంటలో మాట్లాడి ముగించలేమని నీకు తెలుసు, నాకు తెలుసు. నిన్ను ఎందుకు ఏంటి అని అడగాలనుకోవట్లేదు. ఒక్క విషయం మాత్రం తెలుసుకోవాలి, నన్ను మర్చిపోగలవా? నువ్వు అడిగినా చెప్పడానికి నా దగ్గర కారణాలు లేవు. మర్చిపోగలను అంటే అది అబద్ధం. కలిసి బతకలేమన్నది ప్రస్తుతం. నన్ను విడిచి ఎలా ఉండగలదు అని భయపడొద్దు. ఆ భయం నీపై నాకు ఇంకా ఎక్కువే ఉంది. ఇదంతా మనం యాక్సెప్ట్ చేయలేని నిజం, అయినా యాక్సెప్ట్ చేయక తప్పదు. చివరిగా ఐ లవ్ యూ. వదిలేసి నువ్వు వెళ్ళిపోతే ప్రేమని తెంచేసి వెళ్ళిపోవాలని చూశాను, నువ్వు ఆ ప్రేమని పెంచేసి వెళ్ళిపోతున్నావు. ఏమైపోతానో తెలియట్లేదు. ఏమైనా బతుకుండు చాలు. ప్రాణమే అనుకున్నానే, బాధనే మోస్తున్నానే. అందరితో కలిసే ఉన్నా, ఒంటరిగా మిగిలున్నానే. కాలమే మారుతూ ఉంటే గుర్తులతో గడిపేస్తున్నా. ఒంటరిగా నువ్వు వెళుతుంటే నీ నీడనే నేనవుతానే. వదిలేసి నువ్వు వెళ్ళిపోతే నిండవ నీళ్లతో కళ్ళే. రాత్రిలో నిదురే రాదే, నిదురలో కలవే నువ్వే. మనసులో చెరగని రూపం కళ్ళకే కనబడితే, గుండెలో ఏదో గుబులే ప్రాణమే తీస్తుందే. మాయే ఇద నాకు తెలియదు, ప్రేమే కదా ఎదను చేరదు. నాతో నీడై ప్రేమ సాగదు, నదిలో సాగే నీరే కలవద సంద్రం ఎదలో. మదిలో పుట్టిన ప్రేమే చేర్చదా బాధలో. మాయని గాయం ఏదో మనసుకే తగిలిందేమో. ప్రేమలో ఇంతటి బాధ తప్పలేదే కృష్ణుడికైనా. పరిగెడుతున్న టైం నీకు వస్తున్నా అడవదు మావా. ఎన్నాళ్ళు నెల బాధపడతావు చెప్పు. అది మోసం చేసి వెళ్ళిపోయిందిరా, నువ్వు అది యాక్సెప్ట్ చేయాలి. అది అక్కడ హ్యాపీగానే ఉంటుంది. నువ్వేంట్రా అంటే ఇక్కడ ఎలా? యాజ్ ఏ ఫ్రెండ్గా నీ మీద నాకు ఒక రెస్పెక్ట్ ఉంది మామ. ఆ అమ్మాయిని అది ఇది అని దాన్ని పోగొట్టుకోకు. నాకు తెలుసు మామ, నువ్వు నా మీద ఉన్న కష్టంతోనే చెప్తున్నావని. ఆ అమ్మాయి మోసం చేసి పోలేదు, వదిలేసి వెళ్ళిపోయింది. రెండు వేరు. అలానే అమ్మాయి కూడా. అయినా నేను బాధపడుతుంది తను వదిలేసి వెళ్ళిపోయినందుకు కాదు, తన ప్రేమ నేను ఇంకా పొందలేకపోతున్నానని. అది నీకు చెప్పిన అర్థం కాదులే. అది కాదురా. అయినా తను హ్యాపీగా ఉంటే మంచిదే కదా మామ.
నేను కోరుకునేది కూడా అదే కదా. ప్రాణమే అనుకున్నానే, బాధనే మోస్తున్నానే, అందరితో కలిసే ఉన్నా, ఒంటరిగా మిగిలున్నానే. వీళ్ళ బాధ మీకు ఒక ప్రశ్న అయితే వీళ్ళ ప్రేమ దానికో సమాధానం. ఆ ప్రేమను తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. వదిలేసి నువ్వు వెళ్ళిపోతే, వదిలేసి నువ్వు వెళ్ళిపోతే